అప్డేట్స్ yes మనకు లేటెస్ట్ బ్రేకింగ్ అందుతోంది దేశ పొలిటికల్ హిస్టరీలోనే తండ్రి చేతిలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కూతురుగా కవిత నిలిచిపోబోతూ ఉన్నారు. తమిళనాడు పాలిటిక్స్ కూడా చూసాం. కన్నిమొళిని కూడా జైలుకి వెళ్ళొచ్చారు. కానీ ఆవిడ హక్కును చేర్చుకున్న విషయాలు చూసాం. కానీ సొంత పార్టీ నుంచి బీఆర్ఎస్ తరపున ఒకసారి ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బహిష్కరించారు కన్న తండ్రి. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే 6 నెలల పాటు జైల్లో ఉన్నారు కవిత. అందరికీ తెలిసిందే. విడుదలయ్యాక కూడా పార్టీకి దూరంగా ఉన్నారు, దూరం పెట్టారు అని చెప్పాలి. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు పూర్తి అనాలిసిస్ ని మనకు తెలియచేయడానికి. అశోక్, దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా చూస్తూ ఉన్నాం. కన్న కూతురిని బహిష్కరించారు పార్టీ నుంచి. ఒక ఎంపీగా, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒకసారి ఎలా మనం ఎనలైజ్ చేసుకోవాలి? పార్టీ ఇంపార్టెంట్, పార్టీని ఫస్ట్ తీసుకెళ్లారు కేసీఆర్, ఆ తర్వాత అందరూ కూడా నాకు సమానమని చెప్పినట్టే మనం అనుకోవాలా? ఒకసారి ఎనాలిసిస్ చెప్పండి. కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక ఊహించని ఘటన. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రకమైన పరిస్థితి వస్తుందని, సొంత కుటుంబ సభ్యుల్ని, తన కన్న కూతుర్ని కన్న తండ్రి కేసీఆర్ పార్టీ నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కానీ, బీఆర్ఎస్గా కన్వర్ట్ అయినప్పుడు కానీ, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కానీ ఏ ఒక్క కార్యకర్త బహుశా కల్లో కూడా అనుకోలేదు. ఇది కల్వకుంట్ల ఫ్యామిలీకి అతిపెద్ద ఎదురు దెబ్బ, పార్టీ కూడా కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి జరిగింది. అవినీతిలో హరీష్ రావు అండ్ సంతోష్ రావు వీళ్ళందరూ కూడా మెగా కృష్ణారెడ్డితో కలిసి దోచుకున్నారు. కేసీఆర్కి మాత్రం ఎలాంటి పాత్ర లేదు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న కోణంలో ఆవిడ మాట్లాడటం అనేది అతిపెద్ద సంచలనం. అదే క్రమంలో ఇప్పుడు ఆవిడని పార్టీ నుంచి కేసీఆర్ బహిష్కరించడం ఇంకా అతిపెద్ద సంచలనం. దీనివల్ల బీఆర్ఎస్కున్న ఓటు బ్యాంకు మీద చాలా సీరియస్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది వచ్చే ఎన్నికల్లో. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓడిపోయి మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో చాలా దీన పరిస్థితికి చేరుకుంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీకి ఈ రకమైన పరిస్థితి వస్తుందని బహుశా ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. సో ఇందులో ఈ ప్లస్ పాయింట్ ఇప్పుడు కవితను బహిష్కరించడం కావచ్చు, కవిత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ పార్టీలో చీలికలు కావచ్చు, ప్రస్తుతం పార్టీలో వస్తున్న ఈ మార్పులు చేర్పులు, వీటన్నిటి వల్ల ఇటు కాంగ్రెస్కి అటు బీజేపీకి చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. ఆ పార్టీలు మరింత విస్తృతం చేయడానికి, మరింత బలోపేతం కావడానికి, బీఆర్ఎస్ను మరింత వీకెండ్ చేయడానికి రాజకీయంగా చాలా ఉపయోగపడుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎత్తుగడలే ఉంటాయి, ఒకరి మీద ఒకరు వ్యూహాలే ఉంటాయి. సో రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చాలామంది ఒక సామెత చెప్తూ ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవితని సస్పెండ్ చేయడం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఇక్కడ పార్టీ సస్పెండ్ చేసిందా లేకపోతే కవితే సస్పెండ్ చేయించుకుందా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె వ్యూహం ఏంటి? సొంత పార్టీ తెలంగాణ జాగృతి పేరుతో ఆల్రెడీ తమకున్న ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని పార్టీ కింద కన్వర్ట్ చేసి భవిష్యత్తులో ముందుకెళ్ళాలి వచ్చే ఎన్నికల్లో అనేది ఆవిడ ప్రయత్నంగా కనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తన సొంత పార్టీ నేతలు, తన సొంత బంధువుల మీద ఆరోపణలు చేయటం, తండ్రికి లేఖ రాయటం, ఇలాంటి వ్యతిరేకమైన కామెంట్స్ అన్నీ చేయడం ద్వారా ఆవిడే సస్పెండ్ చేయించుకున్నారేమో అన్న ప్రచారం కూడా మరొక వైపు జరుగుతోంది. సో పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేశారు కాబట్టి సస్పెండ్ చేశారు అని ఒక కోణంలోంచి చూస్తే, కాదు, పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసి ఆమె తన రాజకీయ ఎదుగుదలలో మొదటి మెట్టులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకున్నట్టుగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఆమెను సస్పెండ్ చేస్తూ రిలీజ్ చేసిన లెటర్లో కూడా మనం ఒకసారి చూస్తే, పార్టీ ఎమ్మెల్సీ శ్రీ కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కె చంద్రశేఖర్ గారు ఎవరు? తండ్రి. కె కవిత ఎవరు? కూతురు. సో ఇక్కడ సస్పెండ్ చేసే లెటర్లో కూడా కల్వకుంట్ల కవితగానే మెన్షన్ చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేశారు, వాళ్ళు ఇచ్చిన లెటర్లోనే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇది పక్కాగా కవిత వ్యూహం. ఎక్కడ కూడా ఆమె తన తండ్రిని విమర్శించట్లా. తన తండ్రిని ఇబ్బంది పెడుతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కేసులు ఇరికించి ఏకంగా ఆయన అవినీతి కేసులో సిబిఐ ఎంక్వైరీ కూడా
ఎదుర్కొనే పరిస్థితికి తీసుకొచ్చారు. వీళ్ళంతా ముందు వీళ్ళని కదా విచారించాల్సిందన్న కోణంలో మాట్లాడారు తప్ప తండ్రికి అగైనెస్ట్గా ఇంతవరకు ఎక్కడో కూడా మాట్లాడలేదు. కాబట్టి రేపు భవిష్యత్తులో చేయబోయేది ఏంటి అంటే తెలంగాణ జాగృతిని పార్టీ కింద కన్వర్ట్ చేసి తండ్రి పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. తండ్రి మంచివాడే, కానీ తండ్రి చుట్టూ ఉన్న దెయ్యాలు మంచివి కాదు. ఇప్పటికే దెయ్యాలని పేరు పెట్టింది, ఆ దెయ్యాలు ఎవరో కూడా ఆవిడ రివీల్ చేసింది. అయితే అశోక్, పరిణామాలన్నీ చూస్తే అంటే లెటర్ విడుదల దగ్గర నుంచి చూస్తే సరే ఎవరు బయట పెట్టారు అన్న విషయాన్ని తర్వాత చూస్తే ఇది ఒక వ్యూహంగా ఒక పద్ధతి ప్రకారం, ఎందుకంటే ఎంత చేసినా కూడా పార్టీ నుంచి రెస్పాన్స్ లేదు, అవతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కేసీఆర్ కూడా చాలా మౌనంగా ఉంటున్నారు. అందుకనే ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని పార్టీ నుంచి తనంతట తాను వెళ్ళిపోకుండా సస్పెండ్ చేయించుకున్నారు. మీరు అన్నట్టుగా ఇది ఒక అనాలిసిస్ మాత్రమే, ఇది ఏదన్నా అయి ఉండొచ్చు. ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది? తన సొంత పార్టీ కదా, తాను ఎంపీగా గెలిచిన పార్టీ, తన తండ్రి తనని కన్న తండ్రి పెట్టిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన ఒక గొప్ప వ్యక్తి స్థాపించిన పార్టీలో ఆయన కుమార్తెగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఎందుకు తండ్రి చేత బహిష్కరణకు గురైంది అంటే దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే బిఫోర్ దట్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చే వరకు పార్టీలో కవిత పరిస్థితి వేరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 6 నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆమె పరిస్థితి వేరు. బిఫోర్ ఉన్న విలువ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి లేదు. జైలు నుంచి ఆవిడని తీసుకురావడానికి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు విపరీతంగా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ అన్ని ఆయా పార్టీల నేతలందరూ చుట్టూ తిరిగి ఉండొచ్చు, ఆవిడని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అవసరమైతే కవితను బయటికి తీసుకొస్తే పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని సీఎం రమేష్ లాంటి వ్యక్తుల దగ్గర ప్రపోజల్స్ లాంటివి పెట్టుండొచ్చు. ఇవన్నీ కూడా ఆవిడని తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు. కానీ ఆవిడ ఎప్పుడైతే ఒక లిక్కర్ కేసులో ఇక్కడెక్కడో పొరుగు రాష్ట్రంలో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళిన కవిత ఇరుక్కోవడం, ఆ కేసులో స్కామ్ చేసిందని ఆమెను ఆరోపణలు రావటం, కేసీఆర్ లాంటి వ్యక్తికి పుట్టిన కూతురు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావటం అనేది ఆ పార్టీకి తీరని నష్టం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కవిత అరెస్టు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎన్నికల్లో ఈ అంశాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశాయి. సో అది పార్టీకి నష్టం చేకూరింది. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు మీద దెబ్బతీసింది, పార్టీ ఓటమికి కారణమైంది. ఎంపీ ఎన్నికలు ఒక్క స్థానాన్ని కూడా గెలవలేని పరిస్థితికి తీసుకొచ్చింది. కాబట్టి అరెస్టుకు ముందు కవిత పరిస్థితి వేరు, అరెస్టు తర్వాత కవిత పరిస్థితి వేరు. కన్న కూతురు కాబట్టి ఆవిడ తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు, ఆవిడ బెయిల్ తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ ఆవిడ వల్ల జరిగిన నష్టం నేపథ్యంలో ఆమె జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ అండ్ కేటీఆర్ వీళ్ళు ఇకపైన రాజకీయాల్లో యాక్టివ్గా ఉండొద్దు అని ఏదో సూచించినట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. అంటే నీ వల్ల ఈ రకమైన పార్టీకి ముద్రపడింది, ఒక డ్యామేజ్ జరిగింది, ఎన్నికల్లో మనం ఓడిపోయి ఉన్నాం, వచ్చే ఎన్నికల్లో మనం మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే నువ్వు సైలెంట్గా ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి అని కేసీఆర్ కుమార్తెకి సూచిస్తే దాన్ని ఆవిడ రిజెక్ట్ చేసినట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇంత ముద్రపడిన, అవినీతి ముద్రపడిన ఒక మహిళగా, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుమార్తెగా ఆవిడకి ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇకపైన రాజకీయాల్లో సైలెంట్గా ఉంటాయి. పార్టీలో ఉండొచ్చు కానీ యాక్టివిటీస్లో చురుగ్గా లేకుండా, రాజకీయాల్లో లేకుండా ఇక పర్సనల్ బిజినెస్లో ఏవో చూసుకోమని కేసీఆర్ ఒక సజెషన్ చేస్తే దాన్ని ఆవిడ తిరస్కరించి తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన బీజేపీ మీద పగ తీర్చుకుంటానో, లేకపోతే రాజకీయాల్లో తాను ముందుకెళ్లాలనో, లేకపోతే తన సొంత అన్న కేటీఆర్కి అంతటి ప్రాధాన్యత ఇచ్చి, హరీష్ రావుకి అంతటి ప్రాధాన్యత ఇచ్చి, సంతోష్ రావుకి అంతటి ప్రాధాన్యత ఇచ్చి, కన్న కూతురునైనా నన్ను మాత్రం ఇంట్లో కూర్చోమంటాం ఏంటి అని ఆవిడ దాన్ని ఆ ప్రపోజల్ని రిజెక్ట్